ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరు ఎలా ఉంది? అమాత్యులంతా సరిగానే పనిచేస్తున్నారా, లేదంటే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారా? మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు సీఎం చంద్రబాబు. త్వరలోనే ఆ వివరాలని బయటపెడతానని ఇప్పటికే చెప్పేశారు కూడా. వచ్చే కేబినెట్ మీటింగ్లో మంత్రుల జాతకాలు బట్టబయలు చేయబోతున్నారు సీఎం. ఏపీ మంత్రుల రిపోర్ట్ కార్డు రెడీ అవుతోంది. ఫైల్ క్లియరెన్స్ అంశంలో ఇప్పటికే మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు సీఎం. ఎవరెవరు ఫైల్స్ త్వరగా క్లియర్ చేస్తున్నారు, ఎవరెవరు లేట్ చేస్తున్నారు అనే వివరాలు బయటపెట్టారు. ఈసారి మరో స్టెప్ ముందుకేసి మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్ రెడీ చేయిస్తున్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, శాఖలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లాలని పదే పదే చెబుతుండేవారు చంద్రబాబు. సీఎం మాటలను కొందరు సీరియస్ గా తీసుకుంటే మరికొందరు లైట్ తీసుకుంటారు. దాంతో పర్ఫార్మెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంక్స్ ఇవ్వాలని సీఎం ఫిక్స్ అయ్యారు. సంబంధిత శాఖలో మంత్రి ఎన్ని సమీక్షలు చేశారు, పనితీరులో క్వాలిటీ ఎలా ఉంది, ఎన్నిసార్లు ప్రెస్ తో మాట్లాడారు, ఇతర మంత్రులతో సంబంధాలు, ఇతర శాఖలతో సమన్వయం ఎలా ఉన్నాయి, ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు ఆయా జిల్లాల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందిస్తున్నారు. మంత్రులు ఎంపీలతో సమన్వయంతో పనిచేస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ని ఎంతమంది మంత్రులు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు, మంత్రులు ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారా లేదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టగలిగారా లేదా అనే విషయాలను కూడా పర్ఫార్మెన్స్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ నివేదికలపై మంత్రుల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొందరు మంత్రులపై చాలా సందర్భాల్లో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 డజన్కు పైగా మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు సీఎం. పనితీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా దున్నపోతుపై వాన కురిసినట్టుగానే ఉంది పరిస్థితి. ఒక దశలో కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు మంత్రుల్ని తొలగించి కొత్త వారిని తీసుకోవాలనుకున్నారు. ఇప్పటిదాకా అది జరగలేదు. మరికొన్ని నెలల పాటు అది పెండింగ్లోనే ఉండవచ్చు. ఒక్కసారి పర్ఫార్మెన్స్ రిపోర్టు చేతికి అందితేనైనా మంత్రుల మత్తు వదులుతుందా, లేదంటే అదే మొద్దు నిద్ర కంటిన్యూ అవుతుందా అనేది పరిశీలించనున్నారు చంద్రబాబు. మారితే ఓకే, మారకపోతే మార్చేయడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.